ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. మన ఇంటి థింగ్స్లో ఇవాళ వీడియో వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ అండి. అదే అండి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీలు, అలాగే ఎగ్ ఫింగర్స్, ఆలూ కట్లెట్, కొన్ని రెసిపీస్ చేస్తారు కదా, వాటికి మనకి క్రిస్పీనెస్ రావాలి అంటే మనం బ్రెడ్ క్రమ్స్ని కోటింగ్గా వేసి మనం డీప్ ఫ్రై ఐటమ్స్ కొన్ని చేస్తూ ఉంటాము. సో అవి మన ఇంట్లో ఏ విధంగా బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను పర్ఫెక్ట్ వేలో. సో దానికంటే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే పక్కన ఉన్నటువంటి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అలా నొక్కిన వెంబడే చిన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఎక్కువ రోజులు మనకి బ్రెడ్ క్రమ్స్ నిల్వ ఉండాలి, పాడవకుండా అంటే వీటిని ఎండలో ఒక 1 అవర్ పాటు ఎండబెట్టిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. మనం బ్రెడ్ని కంప్లీట్గా అలాగే తీసుకోవాలి, పక్కన స్లైసెస్ ఏం కట్ చేయకూడదు. ఆ బ్రౌన్ మొత్తం అలాగే బ్రెడ్ మొత్తం తీసుకోవాలి. సో ఎండలో ఎండబెడితే చాలా బాగా నిల్వ ఉంటుంది, అలాగే క్రంచీగా కూడా ఉంటుంది మనం ఐటమ్స్ చేసేటప్పుడు. ఎండలో మొత్తం ఇచ్చుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనకి కొన్ని వేసుకుంటూ మిక్సీకి పట్టుకోవాలి. బయట దొరికే బ్రెడ్ క్రమ్స్ కంటే మనం ఇంట్లో ఇలా బ్రెడ్ ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకు వీలు ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇప్పుడు మెటీరియల్ మనకు మెల్లగా పౌడర్ కన్సిస్టెన్సీలో వచ్చింది. సో పర్ఫెక్ట్గా క్రంచీగా ప్రిపేర్ అయిపోయింది. సో మనం దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఇలా పెట్టుకుంటే, ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో దీన్ని ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. మీరు గాజు సీసాల్లో పెట్టుకోవచ్చు, లేదా ఇలాంటి ఒక డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి థింగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.